ప్రజెంట్ ఇక్కడ నేనైతే మాత్రం అంబటి రాంబాబు నివాసం వద్ద ఉన్నాను. ఇప్పుడే ఆయన ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన చెప్తుంది ఒకటే, తాను ఏదైతే ఇవి ఉన్నాయో దానికి భయపడలేదు, అరెస్టులకు భయపడలేదు అని ఆయన తెలియజేస్తున్న పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా తనని టార్గెట్ చేసి వ్యక్తిగత హననానికి పాల్పడినటువంటి సందర్భంలో కూడా తానైతే మాత్రం ఎక్కడా కూడా స్లిప్ కాలేదు అని తెలియజేశాడు. అదేవిధంగా కూడా తన వయసుని కూడా గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా కూడా వాళ్ళు కామెంట్లు చేశారు. అదేవిధంగా కూడా నిన్న జరిగినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి సిబిఐ ఇచ్చిన రిపోర్ట్నే తామైతే చెప్తున్నాం, తమ పార్టీ ద్వారా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అక్కడ ఏమీ లేనప్పటికీ కూడా అక్కడ ఏదో జరిగినట్టు ఫ్లెక్సీలు వేయడంతో తానైతే మాత్రం ఆ ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళాను, ఆ ఫ్లెక్సీలు తొలగించాల్సిందిగా కూడా తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమే అని ఆ తర్వాత రోజు ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఏదైతే అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రోజు అయితే మాత్రం అన్ని దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలి, లడ్డు అపచారం జరగలేదు అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే తాను టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. కానీ తానైతే ఆ ఫ్లెక్సీలు చించడానికి వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా అక్కడికి పెద్ద ఎత్తున కూడా పోలీసులతో పాటుగా కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరి చేతుల్లో కూడా రాడ్లు కర్రలు ఉన్నాయి. అది పోలీసులు పక్కనే ఉన్నప్పటికీ కూడా పోలీసులు వాటిని తొలగించే పరిస్థితి అయితే కనపడలేదు. వాళ్ళకే సపోర్ట్గా ఇచ్చారు అని మరొక మారైతే మాత్రం ఆయన గట్టిగా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పోలీసులు రావడం జరిగింది. పోలీసులు రావడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెకేట్ చేపిస్తున్న పరిస్థితి కనపడింది. తాను సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ అరెస్ట్ చేసినా అరెస్ట్కి తాను సిద్ధంగానే ఉన్నానని తెలియజేశాడు. ఇక తాను బెయిల్ కూడా తీసుకోను అని జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్కి సంబంధించిన అంశాన్ని కనుక చూసినట్టయితే మాత్రం ఆ ఫ్లెక్సీని కనుక తొలగించకపోతే తామే తొలగిస్తామని చెప్పడం, దాంతో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ రోజైతే పొద్దున అక్కడ చిల్లీస్ సెంటర్లో ఉండటం, చిల్లీస్ సెంటర్లోనే పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు కానివ్వండి, టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళందరి చేతుల్లో కూడా రాడ్లు ఉన్నాయి. తన మీద దాడికి ప్రయత్నించిన సందర్భంలో కూడా పోలీసులు అయితే మాత్రం అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు అని ఆయనైతే ప్రెస్ మీట్లో తెలియజేశాడు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అరెస్టులకు అన్నిటికీ కూడా సిద్ధపడి వచ్చాను అని మరోమారైతే ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనపడింది. తనని అరెస్ట్ చేసినంత మాత్రాన తమకు వచ్చినటువంటి నష్టమేమీ ఉండదు అని చెబుతున్నాడు. తాను ఎప్పుడైనా సరే అరెస్టుకు సిద్ధపడి ఉన్నాను, అరెస్టు చేసినా వచ్చినటువంటి ఇబ్బంది లేదు, తానైతే మాత్రం తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసమే పనిచేస్తానని ఆయనైతే అంబటి రాంబాబు అయితే తెలియజేస్తున్నాడు. కానీ వాళ్ళు చేసిన టెంప్టేషన్ మూలానే తన కొన్ని మాటలు అనవలసి వచ్చింది. కానీ ఈ వయసులో తన వయసుకు కూడా గౌరవించకుండా వాళ్ళైతే చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం తీవ్ర ఆవేదన చెందాను. కానీ నేను టెంప్ట్ కావాల్సకుండా ఉండాల్సింది, కానీ నేను మానవుడినే, అందువల్లే నేను టెంప్ట్ అయ్యాను అని ఆయన అంటూనే ఒక పక్కన క్షమాపణ చెప్తూనే మరో పక్కనైతే మాత్రం దేనికి భయపడనని చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నుంచి ఆదేశాలు అందినాయి, ఇక రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉంది. తనని అరెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా అరెస్ట్కి తాను సిద్ధంగానే ఉన్నాను, తాను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అని మరోమారైతే ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. తాను ఇంట్లోనే ఉంటాను, ఇప్పుడు అరెస్ట్ చేసుకున్నా తాను రెడీగానే ఉన్నాను అని అన్నారు. అదేవిధంగా తన ఇంటి దగ్గరికి ఒక టీడీపీకి సంబంధించిన మహిళ రావటం, ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మహిళా నాయకురాలు ఇక్కడికి వచ్చి చెప్పు తీసుకొని తమ ఇంటి మీదకి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం ఆమెని మాత్రం నివారించే ప్రయత్నం చేశారు. అక్కడ కొంత ఘర్షణ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. కానీ ఇలాంటి జరగకుండా ఉండాల్సింది, కానీ తాను చేయనటువంటి తప్పుకైతే మాత్రం తన బాధ్యతలు చేస్తూ ఉన్నారు. ఇది డీజీపీ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే జరుగుతున్నట్లుగా తనకు అనిపిస్తుందని మరోమారైతే ఈ అంబటి రాంబాబు తెలియజేశారు. మొత్తానికి ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ లడ్డు వ్యవహారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం
ఒక 2 రోజుల నుంచి ఎప్పుడైతే సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందో సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన నాటి నుంచి కూడా వైసీపీకి సంబంధించిన నేతలైతే మాత్రం ఈ వడ్డీ దీనికి సంబంధించి లడ్డూలో ఎటువంటి యానిమల్ ఫ్యాటు లేదు అని ఇచ్చిన నేపథ్యంలో దాన్ని అయితే మాత్రం ప్రధానంగా వాళ్ళైతే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. తమ తప్పు లేకపోయినప్పటికీ కూడా తమ మీద అభాండాలు వేస్తున్నారు అని తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి సంబంధించి ఈరోజు అయితే అందరూ నాయకులు ఆలయాల్లోకి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోకి వెళ్ళి ఈ పూజలు నిర్వహించాలని చెప్పిన మీదటే తానైతే మాత్రం ఏదైతే గోరంట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అంశాలైతే మాత్రం తనని అడ్డుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అదేవిధంగా కూడా వాళ్ళైతే మాత్రం దీనికి సంబంధించి ఈ పోలీసులు పక్కన ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే మాత్రం కర్రలు రాడ్లతోనే తమ మీదకు ఎగబడేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు ఇంటి దగ్గర అయితే ఉన్నాను. దీనికి సంబంధించి అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇప్పటికే 3 పెద్ద వాహనాల్లో మాత్రం పోలీసులు అయితే వచ్చారు. ఆయన అరెస్ట్ చేసేందుకైతే రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. డిఎస్పీ స్థాయి అధికారులు అయితే ఇప్పటికే ముగ్గురు పైగా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్. ఓవర్ టు స్టూడియో. ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకని దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకని దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు.